ఇంటి పన్ను వసూలు పేరుతో ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదని కడప మాజీ మేయర్ పాక సురేష్ స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ అధికారులపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల నుంచి దాదాపు 72 కోట్ల రూపాయల పన్ను రావాలని అధికారులు వాటిని రాబట్టాలన్నారు. అంతేకాకుండా కడప నగరంలో అనేక మంది వ్యక్తులు కోట్ల రూపాయల పన్నులు బాకీ ఉన్నారన్నారు. వారిపై దృష్టి సారించకుండా పేద ప్రజల పట్ల పన్ను వసూళ్ల పేరుతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు వేధించడం తగదన్నారు. నగరపాలక సంస్థ అధికారుల తీరు కారణంగా పాలక పక్షంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని విమర్శించారు. రంగ సంస్థల నుంచి కూడా రావాల్సిన బకాయిలన్నీ కూడా వస్తే కార్పొరేషన్ స్మూత్గా రన్ అవుతుంది. కానీ ఈనాడు కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? కేవలం బడా మొత్తంలో ఉన్న వాళ్ళ జోలికి వెళ్లకుండా బడుగు బలిగిన వర్గాలు, పేద వర్గాలు, వాళ్లకు చిన్న చిన్న ఇండ్లు ఉన్న వాళ్ళను పోయి వాళ్ళైతే బెదిరిస్తారన్న ఉద్దేశంతో బెదిరిపోయి డబ్బులు కడతారని వాళ్ళ ఇండ్ల మీదకి పోయేసి దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏదైతే మున్సిపల్ యాక్ట్ ప్రకారం చేయాల్సిన నిబంధనలకు విరుద్ధంగా కేవలం వాళ్ళను భయప్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే తెలియజేస్తున్నాం, ఏదైతే రావాల్సిన బకాయిలు వసూలు చేసే పద్ధతి ఇది కాదు. ఏదైతే ఫస్ట్ మనం ప్రయారిటీగా టాప్ మోస్ట్ ఎవరైతే బకాయిలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే కార్యక్రమాన్ని మొదటి ప్రాధాన్యంగా తీసుకోవాలి. దాని తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రావాల్సిన పన్నులు రాబట్టుకునే కార్యక్రమం చేయాలి. ఏదో కూలీ నాలీ చేసుకుని పనులు చేసుకునే వాళ్ళు ఏదో బకాయిలు ఒక 6 నెలల సంవత్సరం బకాయి ఉంటే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేది కాదు. ఏదైతే పెద్ద తలకాయలు ఉన్నాయో వాళ్ళ నుంచి వసూలు చేసే కార్యక్రమం చేయమని చెప్తుంది. గతంలో కూడా మేము ఇదే పాలకవర్గంలో ఉన్నప్పుడు జిఎస్ఐ సర్వే చేసి ఈ పన్నులు పెంచే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పాలకవర్గం మేము తీర్మానం చేసి దాన్ని వ్యతిరేకించే కార్యక్రమం చేశాం. కానీ అప్పుడు పెండింగ్ పెట్టి దాని తర్వాత ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా దాదాపుగా 23 కోట్ల రూపాయల పన్నులు పెంచే కార్యక్రమం ఈరోజు మన కడప నగరపాలక సంస్థలో జరిగిందని చెప్పేసి మీ దృష్టికి తెలియజేస్తున్నాం.